కొన్ని దేశాల నుంచి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం నాటికి ప్రకటిస్తారని తెలిపారు. సూపర్ బౌల్ కార్యక్రమానికి వెళ్తూ ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ వన్ మీడియాతో మాట్లాడారు. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై మంగళవారం నాటికి సుంకాలను ప్రకటిస్తారని చెప్పారు. అమెరికాకు ఎక్కువగా కెనడా, బ్రెజిల్, మెక్సికో నుంచే స్టీల్, అల్యూమినియం దిగుమతి అవుతాయి. కాబట్టి ఆయా దేశాలపై ప్రభావం పడనుంది. మరోవైపు కొత్త నాణేలను ముద్రించడాన్ని నిలిపివేయాలని ట్రెజరీ శాఖను ట్రంప్ ఆదేశించారు. 1 సెంటు నాణెం ముద్రించడానికి 2 సెంట్ల కంటే ఎక్కువ ఖర్చవుతోందని, ఇది వృధా ఖర్చు అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందుకే కొత్త నాణేల ఉత్పత్తిని నిలిపివేయాలని ట్రెజరీ కార్యదర్శిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం పరిపాలనాపరమైన ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఉద్యోగాల్లో కోతలు కూడా విధిస్తోంది.